భోగాపురం గ్రామానికి సంబంధించిన ఉపాధి హామీ శ్రామికులకు ఒక చిన్న మనవి. అందరికీ నమస్తే. జూన్ నెల మొదటి వారం నుండి ఈ ఉపాధి హామీ పని మొదలుపెట్టడం జరిగింది. అయితే మొట్టమొదటిసారిగా జూన్ మొదటి వారంలో బీసీ కులానికి సంబంధించిన ఉపాధి హామీ శ్రామికులకు పని చెప్పడం జరిగింది. ఆ తర్వాత ఎస్సీ కులానికి సంబంధించిన ఉపాధి హామీ శ్రామికులకు పని చెప్పడం జరిగింది. ఆ తర్వాత ఓసీ కులానికి సంబంధించిన శ్రామికులకు పని చెప్పడం జరిగింది. తర్వాత దాన్ని కంటిన్యూ చేస్తూ జూన్ 4వ వారంలో మళ్ళీ బీసీ, తర్వాత ఎస్సీ, తర్వాత ఓసీ ఇలాగ కంటిన్యూగా పని చెప్పడం జరుగుతుంది. అయితే మొత్తం మీద 6 వారాలు గడిచిన తర్వాత అంటే ఇంత ముందు వారానికి ఇంకా ఏపీఓ గారు అన్ని చోట్ల పని ఆఫ్ చేయమని చెప్పారు కాబట్టి పని ఆపేద్దామని చెప్పడం జరిగింది. అయితే భోగాపురానికి సంబంధించిన కొంతమంది రైతులు అంటే ఇప్పుడు అలిమల సూర్యయ్య గారు నూతు దగ్గర అక్కడ చిన్న కాలువలో పని కొద్దిగా ఎమర్జెన్సీ ఉందని కొద్దిమంది రైతులు, అలాగే గొల్ల మహాలక్ష్మి నూతు దగ్గర కాలువలో నీరు పారడానికి వీలుగా లేవని అక్కడ కొద్దిమంది రైతులు నన్ను రిక్వెస్ట్ చేసిన మీదట, అలాగే ఏపీఓ గారికి కూడా వాళ్ళు ఫోన్ చేసి రిక్వెస్ట్ చేసిన మీదట కేవలం ఒక వారానికి మాత్రమే, వారం కూడా పూర్తిగా కాదు, కేవలం 5 రోజులు మాత్రమే పని ఇవ్వడం జరిగింది. ఆ పనిని ఈ లైన్లో కంటిన్యూషన్గా బీసీ కులానికి వస్తుంది కాబట్టి బీసీ కులానికి సంబంధించిన ఉపాధి హామీ శ్రామికులకు ఒక 100 మంది లోపల ఏపీఓ గారు మాటను బట్టి 100 మంది లోపల పని ఇవ్వమని చెప్పారు. 100 మంది లోపలనే బీసీ కులానికి సంబంధించి ఈ వారం పని ఇవ్వడం జరిగింది. అంటే సోమవారం పని లేదు, మంగళవారం నుంచి మంగళ, బుధ, గురు, శుక్ర, శని 5 రోజులు మాత్రమే ఈ పని జరుగుతుందన్నమాట. ఈ పని అయిపోయిన తర్వాత మళ్ళీ కొంతకాలం బ్రేక్ ఉంటుంది, ఒక 3 వారాలు లేదా 2 వారాలు. ఆ తర్వాత మళ్ళీ కంటిన్యూషన్ అంటే బీసీల తర్వాత ఎస్సీలు, తర్వాత ఓసీలు ఇలా కంటిన్యూగా పని చెప్పడం జరుగుతుందన్నమాట. అంటే ఇప్పుడు బీసీలకి ఇచ్చి ఆఫ్ చేసేరేంటి పని, మళ్ళీ ఎస్సీలు మాకు ఇవ్వాలి కదా, మళ్ళీ ఓసీలు మాకు ఇవ్వాలి కదా అని మీరు అడుగుతారని ఈ వివరం మీకు తెలియజేయడం జరుగుతుందన్నమాట. సో దీన్ని మీరు అందరూ అర్థం చేసుకుని మళ్ళీ పని ఎప్పుడైతే ఏపీఓ గారు పెట్టమంటారో ఆ రోజు నుంచి పని కంటిన్యూ అవుతుంది. ఈ బీసీల తర్వాత ఎస్సీలు, తర్వాత ఓసీలు ఇలా మన ఊరి బాల్యాన్ని బట్టి ఈ విధంగా ఈ పని కంటిన్యూ అవుతుందని మీకు తెలియజేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ.